ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలిచే వాళ్ళలో ఈయన కూడా ఒకరు. ఎంతసేపు అమెరికా తమపై దాడి చేయనుందంటూ సొంత దేశపు ప్రజలను భయంలో ఉంచుతూ కాలం వెళ్లబుచ్చే ఈయన ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్. మరి ప్రస్తుతం ఏ కారణంగా వార్తల్లోకి వచ్చాడనేగా మీ డౌట్? మరేం లేదు. ఈయన చైనాలో జరుగుతున్న సైనిక కవాతులో పాల్గొనేందుకు బయలుదేరారు. ఉత్తర కొరియా, చైనా దేశాలు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ చైనా పర్యటన కోసం రైలులో బయలుదేరాడు. నిజానికి ఏ దేశాధినేతలైనా విమానాలలో పర్యటిస్తుంటారు. కానీ ఈయన గారు మాత్రం విమాన ప్రయాణం అంటే జడుసుకుంటారు. అందుకే తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ లో చైనాకు బయలుదేరాడు. కిమ్ జాంగ్ ఉన్ పాలిస్తున్నటువంటి ఉత్తర కొరియాతో ఏ దేశాలు సఖ్యతగా ఉండవు. కేవలం చైనా, రష్యా దేశాలు మాత్రమే మిత్ర దేశాలుగా ఉంటాయి. అందుకే వారి నుంచి పిలుపు వచ్చినప్పుడే పర్యటనకు వెళ్తాడు. వేరే ఏ దేశంతోనూ సన్నకు మంచి సంబంధాలు లేవు. గతంలోనూ కిమ్ చైనాకు వెళ్లారు. అయితే మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనా ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయి 80 ఏళ్లు గడిచిన సందర్భంగా చైనా నిర్వహిస్తున్న సైనిక కవాతులో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొనేందుకు రైలులో వెళ్తున్నారు. కిమ్ చైనా సందర్శించనున్నారని దేశ అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఆయన బయలుదేరే సమయం కూడా రహస్యంగా ఉంటుంది. ఇప్పటికే ఉత్తర కొరియాకు, చైనాకు మధ్య ఉన్న సరిహద్దు వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచడం, హోటళ్లు మూసివేయాలన్న ఆదేశాలు వెలువరడంతో ఇప్పటికే ఆయన ఉత్తర కొరియా బోర్డర్ దాటి ఉంటారని ఊహాగానాలొచ్చాయి. ఈ పర్యటన నేపథ్యంలో దారిలోనే ఉన్న ఒక కొత్త ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారన్న వార్త ఆసక్తి రేపుతోంది. భారీ స్థాయిలో క్షిపణుల నిర్మాణాన్ని చేపట్టాలన్న లక్ష్య సాధన కోసం ఈ కర్మాగారాన్ని స్థాపించారు. కిమ్ సందర్శించిన పరిశ్రమ ఎక్కడుందన్న విషయాన్ని అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించలేదు. చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న జగాంగ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమ ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఉత్తర కొరియా ఉత్తర కుమారుడు కిమ్ ప్రయాణించే స్పెషల్ ట్రైన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే అదే ఇక్కడ చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని, ఆయన ప్రయాణించే కారును బీస్ట్ అని అన్నట్లే కిమ్ జాంగ్ ప్రయాణించే రైలును తయాంగో అంటారు. తయాంగో అంటే కొరియన్ భాషలో సూర్యుడు అని అర్థం. డార్క్ గ్రీన్ కలర్, బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ బోగీలతో కమాండ్ సెంటర్ గా రూపొందించబడి ఉంటుంది. గతంలో ఆయన రష్యా పర్యటన కోసం ఉపయోగించడంతో ఈ రైలు వార్తల్లో నిలిచింది. ఇది ఎంత పక్కాగా ఉంటుందంటే కిమ్ ప్రయాణించే సాయుధ రైలుపై బాంబులు, క్షిపణులు కూడా పనిచేయవన్నమాట. ఇది కేవలం రైలు మాత్రమే కాదు, ఇది ఒక కమాండ్ సెంటర్. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, సురక్షితమైన రైళ్లలో ఇది కూడా ఒకటి. 20కి పైగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ బోగీలతో ఇది తయారు చేయబడింది. కిమ్ భద్రత, సౌకర్యం, రాచరిక లైఫ్ స్టైల్ ను దృష్టిలో ఉంచుకొని ఈ రైలును రూపొందించారు. సాధారణ బోగీల కంటే వీటి బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ బోగీల కారణంగా ఉపరితలం చాలా దళసరిగా ఉండే ఉక్కుతో తయారు చేస్తారు. అందుకే ఈ రైలు పెద్ద వేగంతో ప్రయాణించలేదు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తోంది. అందుకే చాలా ముందుగానే బయలుదేరి సరైన సమయానికి చేరుకునేలా ప్లాన్ చేస్తారు. రైలులో కిమ్ కోసం ప్రత్యేకంగా ఒక అద్భుతమైన పడక గది, బాత్రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రైవేట్ ఆఫీస్ ఉంటాయి. ప్రత్యేక బోగిలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇందులో ఫ్రెంచ్ వైన్, రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్ వంటకాలు అందిస్తూ ఉంటారు. శాటిలైట్ ఫోన్, ఇంటర్నెట్, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు ఈ రైలును ఒక కమాండ్ సెంటర్ గా మార్చాయి. ప్రయాణంలో కూడా కిమ్ దేశాన్ని పర్యవేక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరైనా ఈ రైలుపై విమాన దాడులు లాంటివి చేస్తారేమోనని భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూస్తారు. దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా ఉంది. ప్రయాణానికి ముందు 100 మందికి పైగా భద్రతా సిబ్బంది రైలు మార్గం, స్టేషన్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొన్నటి రష్యా పర్యటనలో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి రష్యాలోని వ్లాదివోస్తాకు 680 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 24 గంటల సమయం పట్టింది. రష్యా, ఉత్తర కొరియా రైలు పట్టాల మధ్య తేడాల కారణంగా సరిహద్దులో రైలు చక్రాలను మార్చడానికి చాలా సమయం పట్టింది. ఎక్కడైనా ఏ కారణంగానైనా ఆగినప్పుడు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సుంగ్, తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా ఇలాగే విమానాలంటే జడుచుకునేవారు. అందుకే వారు కూడా రైళ్లనే ఉపయోగించేవారు. అదే సంప్రదాయాన్ని కిమ్ జాంగ్ కూడా పాటిస్తూ ఉన్నారు. అయితే కిమ్ జోంగ్ ఇల్ కి 6 రైళ్లు ఉండేవిట. ఇక్కడ గమ్మత్ ఏంటంటే రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కిమ్ జోంగ్ ఇల్ మృతి చెందినట్లుగా ఉత్తర కొరియా స్టేట్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం చైనాకు బయలుదేరిన కిమ్ రైలు ఉత్తర కొరియా శక్తిని ప్రపంచానికి చాటి చెబుతోందని కిమ్ గాఢంగా నమ్ముతారట. కిమ్ జాంగ్ ఉన్ ఏం చేసినా అది ఆడంబరంగా ఉంటుంది.
దేశంలో తినడానికి సరైన తిండి లేకపోయినా తన హంగు ఆర్భాటాలకు మాత్రం తక్కువ కాకుండా చూస్తారు. ఎక్కడికి బయలుదేరినా రాజు వెడలే రవితేజము లలరగా అన్నట్లుగా మొదలెడతాడు. ప్రాచీన కాలంలో రాజులు తమ పర్యటన నేపథ్యంలో ఇతర దేశానికి వెళ్ళినప్పుడు అంగరంగ వైభవంగా తరలిపోవడం జరుగుతూ ఉంటుంది కదా, అలాగన్నమాట. కిమ్ వెంట దాదాపుగా అన్ని విభాగాలకు సంబంధించిన మంత్రులు, సైన్యం, అధికారులు వేల సంఖ్యలో తరలిపోవడం జరుగుతూ ఉంటుంది. తమతో ప్రత్యేకమైన జాతిగా తమ పుట్టుకే మానవాళికి భిన్నంగా ఉంటుందన్నట్లుగా సొంత డబ్బా కొట్టుకోవడంలో కిమ్ నెంబర్ 1 గా ఉంటారు. పైగా దేశంలో తనను ఎవరూ అనుకరించకూడదు. తమ కింగ్ వంశం పట్ల సర్వకాల సర్వావస్థల్లోనూ మర్యాదలు చూపిస్తూనే ఉండాలి. పూర్తి నియంతృత్వ పోకడలతో ఉండే కిమ్ జాంగ్ ఉన్ ఉత్తుత్తి సోషలిస్టు విధానాలను వల్లెవేస్తూ ఉంటాడు. ఉత్తర కొరియాకు తానే శాశ్వత అధ్యక్షుడిగా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ భావిస్తుంటారు. తండ్రి లాగానే కిమ్ జాంగ్ ఉన్ కు కూడా విమానం అంటే భయం. శత్రువులు కుట్ర చేసి కూల్చేసే ప్రమాదం ఉందని భయపడుతూ ఉంటారు. అందుకే తను రైళ్లలోనే ప్రయాణించడానికి ఇష్టపడతారు. మరి రైళ్లను కూల్చేయరా అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు తను ప్రయాణించే రైళ్లకు ఎంత భారీ ఖర్చునైనా భరించి నేటి కాలానికి అనుగుణంగా ఆధునీకరించుకున్నాడు. గతంలో లేని విధంగా రైలును పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ గా తయారు చేయించుకున్నాడు. దాని బరువు కారణంగా కిమ్ జాంగ్ రైలు నత్తనడకన పోలి ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా, కానీ అదొక్కటే కారణం కాదు. ఉత్తర కొరియాలో ఎప్పుడో నిర్మించిన పురాతన రైలు నెట్వర్క్ నే ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. కాలంతో పాటు అప్డేట్ కాని కారణంగా ప్రయాణాలకు అధిక సమయం పడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కూడా ఇలాంటిదే ఒక రైలు ఉంది. కానీ ఆ ప్రైవేట్ రైలులో కిమ్ రైలులో ఉన్నన్ని సౌకర్యాలు లేకపోవడం విశేషం. ఇప్పుడు చైనాకు బయలుదేరిన కిమ్ రైలు ఎదురుగా మరొక రైలు రాకూడదు. ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు వస్తుంటే మిగిలిన రైళ్లన్నీ కూడా ఎక్కడివక్కడే ఆగిపోవాల్సిందే. కిమ్ ప్రయాణించే మార్గంలో స్టేషన్లకు సైనికులు ముందే చేరుకొని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. కిమ్ జాంగ్ రైలు మాత్రం జనరేటర్ తో నడుస్తూ ఉంటుంది. రైలులో కిమ్ ఆయా దేశాలలో ప్రయాణించేందుకు కార్లు కూడా లోడ్ చేయబడి ఉంటాయి. ట్రాక్ ను పరీక్షిస్తూ ఒక ట్రైన్ ముందు వెళ్తుంటే ఆ తర్వాత భద్రతా సిబ్బందిని మోసుకుంటూ మరొక ట్రైన్ వెళ్తోంది. వీటి వెనుక కిమ్ ప్రయాణించి రైలు వెళ్తోంది. ముదురు ఆకుపచ్చ, పసుపు రంగు గీతలతో ఉండే ఈ రైలులో బ్రీఫింగ్ కోసం శాటిలైట్ ఫోన్లు, టీవీలు కూడా ఏర్పాటు చేశారు. మిలిటరీ పరంగా అగ్రరాజ్యం అమెరికాకు నిరంతరం సవాల్ విసురుతూ ఉండే ఉత్తర కొరియా ఇప్పుడు రష్యాతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోంది. యుక్రెయిన్ తో యుద్ధ నేపథ్యంలో రష్యాకు 1,00,000 మంది సైనికులను, ఆయుధాలను పంపించింది. అణ్వాయుధ కార్యక్రమంపై సంవత్సరాల తరబడి అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొన్న ఉత్తర కొరియాకు డబ్బు, ఆహారం నుంచి క్షిపణి సాంకేతికత వరకు ప్రతిదానికి కొరతను ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా ఉత్తర కొరియా, రష్యా మధ్య పెద్దగా సంబంధాలు లేకపోయినప్పటికీ యుక్రెయిన్ యుద్ధం ఈ రెండు దేశాలను దగ్గర చేసింది. ఉత్తర కొరియా నుండి రష్యాకు ఆయుధ సరఫరాలపై ఒప్పందం కుదురుతుందని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో సోవియట్ యూనియన్ వద్ద కొనుగోలు చేసినటువంటి లక్షలాది రాకెట్లు, శతాగ్ని గుళ్లు ఉత్తర కొరియా వద్ద ఉన్నాయి. వాటిని రష్యా సైన్యానికి అందజేసి బదులుగా నిత్యావసరాలు చమురు పొందుతోంది. గూఢచర్య ఉపగ్రహాలు, అణు శీర్షాలను మోసుకెళ్లే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల్ని సంపాదించుకోవాలని ఉత్తర కొరియా భావిస్తోంది. రష్యా ఇటువంటి సున్నితమైన సాంకేతికతలను ఉత్తర కొరియాకి ఇవ్వడానికి ఇంకా అంగీకరించలేదు.